నమస్తే, వెల్కమ్ టు 2 స్టేట్స్ బులెటిన్. నేను ప్రియాంక. నేను సాయి సుధా. బులెటిన్ లెక్క డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలు సుపరిపాలన కోరుకున్నారని, అందుకే మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారని అన్నారు. డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 2టిని అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు 6.5 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లుగా తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. వినబడతలేదు. ప్రజలు మాకు 5 ఏళ్ల పాటు మరి పాలన చేయాలి అని మాకు తీర్పిచ్చిండ్రు. ఏ సమయంలో ఎలాంటి పనులు చేయాలో మా ప్రభుత్వానికి పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. ఈరోజు మీరు టీఆర్ఎస్లో భవన్లో కూర్చొని మీరిచ్చే ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా? ఈరోజు మీరే చూస్తూ ఉన్నారు. మీరు వెళ్ళమని కోరుతా ఉన్నా, ప్రజల వద్దకు వెళ్ళండి. మహిళా సోదరుమణులు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే వారిలో కూర్చొని మాట్లాడండి. ఏ విధంగా వారు సంతోషంగా ఉన్నారో, వారి ముఖాల్లో ఏ విధంగా చిరునవ్వు కనబడతా ఉందో ఒకసారి మీరు పోయి మేము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు రవాణా సౌకర్యం గురించి అడగండి. ఆ అక్కలు చెల్లెలు వారు సమాధానం చెప్తారు. ఆ సమాధానం వినండి, మాట్లాడండి. ఇంకేమైనా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మధ్యవర్తిత్వం లేకుండా పార్టీలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎలా పంపిణీ చేశామో అలాగే అందించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగపేట్, అమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ₹1,00,000 తులం బంగారం పథకాలను చెక్కుల ద్వారా అమలు చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచనలతో దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల వివాహాల కోసం కేసీఆర్ పథకాన్ని తీసుకువచ్చారని మాజీ మంత్రి తెలిపారు. మా బడంపేట్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరికీ, మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టినాం. కళ్యాణ లక్ష్మి ఎన్నికల కన్నా ముందే ఇప్పుడే శాంక్షన్ వచ్చింది. కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డేనే కోడ్ రావడంతో, ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం. నిజంగా ఒక గొప్ప పథకం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన పథకాన్ని మీ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎంత పెట్టినా కూడా తక్కువే. కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో 300 చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాను. అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు, మధ్యలో ఎవ్వరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నామో డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి. తెలంగాణలో 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 29న ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిక ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం బీసీ భవనాలను కూడా పూర్తి చేయలేకపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇవాళ నిర్వహించిన జైహో బీసీ సదస్సులో మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, దాన్ని పూర్తి చేస్తామన్నారు. బీసీలకు ఏం చేశారని వైకాపా నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలన్నారు. నాయకత్వ లక్షణాలు రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు కృషి చేశానని తెలిపారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించారని చంద్రబాబు గుర్తు చేశారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటన్నారు. 100 కోట్ల విలువ చేసే పరికరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచిందన్నారు. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలి. రాజకీయాల్లో అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి.
ఈరోజు నాకు గుర్తింపు వచ్చిందంటే ఆ గుర్తింపుకు కారణం నా వెనుకబడిన వర్గాలు తప్ప ఇంకొకరు కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కూడా సహకరించవచ్చు. దాంట్లో మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా నమ్మింది, బలపరిచింది, కష్టాలు నిలబడింది. సంపద ఉన్నా కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఒక స్ఫూర్తినివ్వాలని స్ఫూర్తినిచ్చినటువంటి బీసీల్ని నా జీవితంలో మర్చిపోలేనని చెప్పి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్న ఆమె ఇవాళ ఉదయం తన భర్త అనిల్తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్లో చేరారు. దీంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని హస్తం పార్టీలో విలీనం చేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఇవాల్టి నుంచి కాంగ్రెస్ లో వైతేపా ఒక భాగమని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆమె మాట్లాడారు. దివంగత నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారని తెలిపారు. మా నాన్న వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని చెప్పారు. దేశంలో అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం రాజశేఖర్ రెడ్డి చిరకాల కల అన్నారు. అది నెరవేర్చడానికి మనస్ఫూర్తిగా పనిచేస్తానన్నారు. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏఐసీసీలో పదవి ఇస్తారా, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ మొదలు అన్నింటిలోనూ వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటూ విద్యార్థి లోకం నిరసన గళం వినిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ను కాదు కదా, కనీసం హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్షాలు చేయందిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి జీవో నెంబర్ 77ని రద్దు చేస్తూ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసీ ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే జనసేన పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ ఈరోజు జనసేన సీనియర్ నేత కేఎన్ఆర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరీ సమాధానం తెలుసుకున్నాం. అన్నా చెప్పండి, వీళ్ళు చేస్తున్న ఆందోళనకు మీ పార్టీ తరఫున మీరు ఎటువంటి మద్దతు తెలియజేస్తారు? 100% ఈ విషయాన్ని మేము కంపల్సరిగా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన పూర్తిగా మరి స్టూడెంట్స్కి మరి పూర్తి సపోర్ట్ ఇచ్చి ఆయనకి మా మద్దతు, మరి జనసేన పార్టీ పూర్తిగా మద్దతు ఉంటుంది. అలాగనే మరి చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడి వీళ్ళకి ఒక సరైన న్యాయం జరిగే వరకు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. అదే మాదిరిగా రేపు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే స్టూడెంట్స్కి మరి నిరుద్యోగ వృత్తితో పాటు వాళ్ళకి జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేస్తారు. అలాగనే మరి ఉద్యోగాలు 30 లక్షలు 3 లక్షల చిల్లర ఉద్యోగాలు కూడా ఈ రోజు ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. మరి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1న అనౌన్స్ చేస్తారన్న పెద్ద మనిషి ఈ రోజు వరకు అది లేదు. అలాగనే మరి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం మొత్తం కూడా రావణ కాష్టంలో మార్చేసి ఒక పక్కన పారిశుద్ధ కార్మికులు, ఒక పక్కనేమో మరి స్టూడెంట్స్, ఒక పక్కన చూస్తే మరి టీచర్స్ అందరూ కూడా ఇవాళ ఎవరూ ప్రశాంతంగా లేరు.
ఎవరు ప్రశాంతంగా లేరు. అటువంటి ఈ తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవట్లేదు చెబుతాం. ఓకే, రైట్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖ జీవీఎంసీ ఎదుట ఏబీవీపీతో కలిసి విద్యార్థులందరూ కూడా ఆందోళన బాట పడుతున్న నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా తమ అక్క చెల్లెలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు విద్యార్థులందరూ కూడాను జగన్ మామే కంస మామ అంటూ ప్లకార్డులు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి విద్యార్థులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? ఎందుకని ఈరోజు మీరు ఆందోళన బాట పడడానికి? మీ మామయ్యే మీకు అన్ని సకల సౌకర్యాలు కల్పించాడు. మరో విద్యార్థులకు ఏదైతే 8th క్లాస్ పిల్లలకు అందరూ కూడా ట్యాబ్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఫీజులు చెల్లించడం కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు సార్? ఇవన్నీ ఎన్నికల స్టంట్గానో ఓట్ల రూపంలో జనాల్ని మభ్యపెట్టడానికో తప్ప నేడు రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా సంతోషంగా ఉన్న పాపాన పోలేదండి. ఈ నాటి నుంచి నాడు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో అన్ని వర్గాలకు అన్ని వర్గాలను ఆయన నాశనం చేస్తూనే వచ్చారు. ఇటు చూస్తాం మనం, ఇటువైపు అంగన్వాడీలు, ఇటువైపు సమగ్ర శిక్ష వర్కర్లు, ఒకవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు, వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో అదే విధంగా విద్యార్థులు, యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. జాబ్ క్యాలెండర్ లేదు. జనవరి 1 వస్తేనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్న మాట ఇచ్చారు, అది లేదు. విశ్వవిద్యాలయాల్లో 10,000కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది, కానీ దాన్ని భర్తీ చేయలేదు. కేవలం నామమాత్ర పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, చేతులు దులుపుకున్నారు. అది కూడా కోర్టులో కేసు వేయించేది కూడా వీళ్ళే. నోటిఫికేషన్ ఇస్తారు, కోర్టులో కేసు వేయించేది వీళ్ళే, వేరే వర్గంతో. ప్రభుత్వం దృష్టిలో యువతకు ఉద్యోగాలు అందించే లక్ష్యం అయితే వాళ్ళకి లేదు. కేవలం ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవడానికి కేవలం ఈ నోటిఫికేషన్లు అయినా కూడా నామమాత్రంగా రిలీజ్ చేసి. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఏదైతే జేవీడీ ఉందో దాన్ని ఒకే విడతలో విడుదల చేయాలి. 4 విడతల్లో విడుదల చేస్తారంటున్నారు, కానీ చేయట్లేదు. దాన్ని పూర్తిగా విడుదల చేయాలి. పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి తగినగుణంగా ఎవరైతే డిగ్రీ పై స్థాయి విద్యార్థులకు 20,000 ఇస్తున్నారో 20,000 ఇవ్వాలి. 30,000 పోస్టులు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో డిఎస్సి, మెగా డిఎస్సిని నిర్వహించి వాటిని భర్తీ చేయాలి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసినట్టు ఏదైతే జేవీడీ జగనన్న విద్యా దీవెన పథకం సంవత్సరానికి 4 విడతలుగా అమలు చేసినటువంటి ఈ పథకాన్ని ఏడాదికి ఒక్కసారిగా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా దాదాపు 30,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, మరోవైపు 77 జీవోను వెంటనే రద్దు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ను వెంటనే ఇవ్వాలని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేసినాయి. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను అమలు చేయాలని చెప్పి జగనన్న కేవలం తమ కంటి తుడుపు చర్యగానే ఈ రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్నారని చెప్పి విద్యార్థులందరూ కూడాను ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజు, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని కేంద్ర మాజీ జేడీ శీలం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు ప్రజా సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. ఇక రాష్ట్రంలో అన్ని పార్టీలను కలుపుకొని ఇండియా లాంటి కూటమిని ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ, దాని మద్దతు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం పూర్తి చేసే స్టీల్ ప్లాంట్ను కాపాడతామన్నారు. బీసీ కులగణన చేపట్టి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేరుస్తామన్నారు. మరి నిన్న బాపట్ల, నర్సరావుపేట జిల్లాలు, ఈరోజు గుంటూరు, 5వ తేదీ విజయవాడ, మచిలీపట్నం, 6వ తేదీ అక్కడ నుండి ఏలూరు, నరసాపురం, 7వ తేదీ రాజమండ్రి, అమలాపురం, 8వ తారీఖు కాకినాడ, అనకాపల్లి, 9వ తారీఖు విశాఖపట్నం, 10వ తారీఖు విజయనగరం, శ్రీకాకుళం, 11వ తారీఖు మన్యం ఇంతవరకు పూర్తి చేసి తర్వాత సంక్రాంతి సెలవులు అయిన తర్వాత 17వ తేదీ నుండి రాయలసీమ జిల్లాలు, మరి నెల్లూరు జిల్లాలో, ఈ అన్ని జిల్లాల్లో మేమేం చేస్తున్నామంటే క్రైస్తవులు, దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లిమ్సు, వీరు కాకుండా ప్రజా సంఘాలు ఎవరైతే ఈ దేశంలో రాజ్యాంగం నిలవాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, ఈ దేశంలో స్వేచ్ఛ కావాలి అనేటువంటి కోరుకునేటువంటి ప్రతి మానవ హక్కులు రక్షించేటువంటి ప్రతి. ముఖ్యమంత్రి జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని టీడీపీ నాయకులు జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పరిష్కరించాలని మాచర్ల పట్టణంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. అబద్ధాలు చెప్పి మోసపు మాటలతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి హామీలను మర్చిపోవటం చాలా దుర్మార్గమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని విమర్శించారు.
రాబోయే టీడీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు. ఈ రాష్ట్రంలో యూజ్ అండ్ త్రో వాడుకో వదిలేయి మరి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం వైఖరిని ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ రోజు ఎన్నికల ముందు ఆశా వర్కర్లను కానీ అంగన్వాడీలను కానీ అలాగే మున్సిపల్ సిబ్బందిని కానీ ఆశల పల్లకిలో ఊరేగించి కేవలం కొంతమందికి మాత్రమే లబ్ధి చేరే విధంగా బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని అంధకారం చేసిన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6,000 రూపాయలుగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 6,000 నుంచి. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కౌంటాలు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్లో ధాన్యం పోసి 15 రోజులు గడుస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వర్షం వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అధికారులతో మాట్లాడి రైతులు చేస్తున్న నిరసనను విరమింపచేశారు. 18వ నంబర్లు 3 ఏది 29వ తారీఖు లిస్టులో మళ్ళీ 30వ తారీఖు లేదు, 31 శాతాలు చూసింది, 2వ తారీఖు శాతాలు చూసిండు. మళ్ళీ అందులోనే మోసాలు ఏమన్నాయి. ఒక్కొక్క నెంబరు 4-5 నెంబర్లు ఉంటున్నాయి. వాళ్ళు పచ్చట్లు తీసుకురావడం, శాతం వచ్చింది చూపించడం, పచ్చట్లు కూడా కాట చెప్పడం, ఇట్లా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ 6 రోజులు అవుతుంది మేము ఒడ్లు పోసి. 28వ తారీఖు గోపించిన ఇవాళ 5వ తారీఖు ఇంతవరకు నా శాతం వచ్చింది. 2వ తారీఖు ఇంతవరకు నా వేసింది దిక్కు దేవానం లేదు. గంటకు 2 గంటలు కానీ రోజులు మొత్తం ఇక్కడ గంటలు కూర్చోబెడుతున్నారు మమ్మల్ని. ఏందని అడిగితే యాత అంటున్నారు, ఎవడు పట్టించుకోవట్లేదు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తహసీల్దార్ సిహెచ్ విశ్వనాథం ఈ రోజు ఉదయం గుండెపోటుకు గురయ్యారు. అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందారు తహసీల్దార్ విశ్వనాథ్. పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణం అద్దంకిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కెట్పల్లి హైవేపై ఓ వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటిన నేపథ్యంలో వైద్య శాఖ మరోసారి హెచ్చరించింది. దేశంలో గత 24 గంటల్లో 602 పాజిటివ్ కేసులు నమోదవగా 5గురు మృతి చెందారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,440గా ఉన్నట్టుగా తెలుస్తోంది.